ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి, మీ కృపతో ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ ప్రేమ చేత మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఈ ఆన్లైన్ కార్యక్రమంలో కలిసి మిమ్మల్ని ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. మరి ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న పెద్దలను సహకారులను మీ కృపలో భద్రపరిచి కాపాడుతున్నందుకు మీ వందనములు చెల్లిస్తూ ఇప్పుడు ప్రతిదినము ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించుటకు సిద్ధపడి ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ పిల్లలందరినీ పేరు పేరున దీవిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి, ఈ సమయంలో మీ పిల్లలమందరం కూడుకొని మీ మాటలను ఆలోచిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ, మరి ఇంతవరకు పాటల ద్వారాను మిమ్మల్ని ప్రార్థించిన వారందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ, మరి మీ మాటలను ఆలోచిస్తుండగా మా అందరి మనోనేత్రాన్ని వెలిగించమని ప్రార్థిస్తూ, మీ మాటల్ని గ్రహించగలిగే మంచి మనసును ఆలోచన మా అందరికి దయచేయమని కోరుకుంటూ, మీ మాటలను సమయోచిత జ్ఞానంతో వివరించగలిగే శక్తిని నాకు ప్రసాదించమని వేడుకుంటూ, వింటున్న మీ పిల్లలందరూ గ్రహించే మంచి మనసును ఆలోచన దయచేయమని మీ కుమారుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు పుణ్యనామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి దేవుడు మనలందరినీ క్షేమంగా కాపాడి ఈ ఆన్లైన్ కార్యక్రమం ఉదయన కాలంలో దేవుణ్ణి ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని కలిగించినందుకు పరలోకంలో ఉన్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తూ ప్రతిదినము దేవుణ్ణి ఆరాధించుటకు సహకరించినటువంటి ఆన్లైన్ కార్యక్రమం నడిపిస్తున్న పెద్దలకు, చేరువచ్చిన సహోదరులకు సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు దేవుని యొక్క మాటలను మీ ముందుంచుతుండగా వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బైబిల్లో అలాగుందో లేదో అని పరిశీలన చేస్తూ సత్యవాక్యాన్ని సవివరంగా తెలుసుకొని గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం సాతాను ఆయుష్ కాలము అనే ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. మరి ఎంతో మంది దేవుని యొక్క మాటల యందు విశ్వసించి దేవుని మాటలను పరిశీలన చేస్తున్నటువంటి వారిని మొదలుకొని దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్న వారి వరకు ఎంతో సందేహంగా ఉన్న విషయం ఏంటంటే, ఎప్పుడూ పూర్వీకులు మొదటి మానవుడైనటువంటి ఆదాము గారిని మోసం చేసిన సాతాను ఇప్పటి వరకు ఉండటం ఏంటి? మరి సాతానే గనక లేకపోతే మనిషికి పాపం చేసే వీలుండదు కదా అన్న ఆలోచనతో నేటి మానవ సమాజంలోని క్రైస్తవులు మొదలుకొని సమాజంలో ఎంతో మంది అనేకులు మాట్లాడటం మనందరికి తెలుసు. ఎందుకంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఏదైనా చెడు జరిగింది అని అంటే ఇది సాతాను క్రియల వలనే జరిగింది అన్న ఆలోచనతో అనేక మంది మాట్లాడటం వలన ప్రతి మనిషి సాతాను వలన జరుగుతున్న ఈ అక్రమాలన్నీ చూసి వీటిని అంతం చేయాలన్నా, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలన్నా దేవుడు మొదటి మానవులైన ఆదామవ్వలను మోసం చేసినప్పుడే దేవుడు సాతాన్ని అంతం చేసి ఉంటే బాగుండేది అన్న ఆలోచనతో ఎంతో మంది విశ్వాసాలు తమ విశ్వాసాన్ని వెళ్ళబుచ్చటం, వాళ్ళ ఆలోచనలను వెళ్ళబుచ్చటం మనందరికి తెలుసు. అయితే ప్రేమైన దేవుని వల్లరా, మరి దేవుడు కూడా ఆ రోజు ఆదామవ్వలను సాతాను మోసపరిచినప్పుడు తినవద్దన్న పండుని మంచి చెడులను తెలియనిచ్చే వృక్ష ఫలమును తినిపించినప్పుడు మరి దేవుడు ఎందుకు వదిలేశాడు అన్న ఆలోచన బైబిల్ని చదువుతున్న విద్యార్థులు కానివ్వండి,
క్రైస్తవులుగా మారిన విశ్వాసులకు కానివ్వండి, చాలా మందికి సందేహంగానే ఉందని చెప్పక తప్పదు. అయితే ఎందుకు ఆ రోజు ఈ దయ్యాన్ని వదిలేశాడు? సాతాన్ని దేవుడు వదిలేశాడు అన్న ఆలోచన బైబిల్‌లో నుంచి మనం పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్లన, దేవుని మనసేంటో మన్ ఆనాడు సాతాను దేవుడు అంతం చేయకుండా ఎందుకు వదిలేశాడో మనిషికి అర్థమవుతుంది. దేవుని పట్ల మనిషి మనిషికున్న ఆలోచన స్థిరంగా ఉండాలి అనంటే, మనల్ని దేవుడు ఎంత గొప్పవారినిగా ముందుకు నడిపించాలని అనుకున్నాడో, దేవుని మనసేంటో మనిషికి కూడా అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని వలన దేవుడిచ్చినటువంటి ఈ అవకాశంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి మొదటి మానవులైన ఆదామవ్వలను మోసం చేసినటువంటి ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వలన ఆదికాండము 3వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చూడగలిగితే, అందుకు దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున ఇది చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైద్యము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదునని చెప్పాను. చాలు. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, మొదటి మానవులైన ఆదాము అవ్వలను సాతాను మోసం చేసినప్పుడు దేవుడు దాన్ని శపిస్తూ మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, పరిశీలన చేయగలిగితే 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుదువు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడండి. ఇది ఎవరిని మాట్లాడుతున్న మాట అని ఆలోచిస్తే, భూజంతువులలో ఒకటిగా దేవుడు కలగజేసినటువంటి ఈ విశ్వంలో జీవరాశులలో ఒకటిగా పుట్టినటువంటి ఒక సర్పాన్ని గురించి మాట్లాడుతున్నమాట. ప్రేమైన దేవుని వలన ఈ సర్పానికి వేసిన శిక్ష ఏంటంటే, ఇది బైబిల్లో రాయబడిన మాటలను బట్టి ఒకప్పుడు సర్పము కాళ్ళతో నడిచేదిగా ఉండి, దేవుడు శాపమిచ్చిన ఆ క్షణం నుంచి, ఆ రోజు నుంచి దాని కాళ్ళతో కాకుండా కడుపుతో ప్రాకుతూ మట్టిని నాకుతూ బ్రతికే ఒక శిక్షను వేసి, ఇది సర్పానికి శిక్ష వేశాడు అనంటే, తర్వాత మాట్లాడుతున్న మాటను మీరు చూడగలిగితే, మరియు నీకును స్త్రీ సంతానమునకును మరియు ఆమె సంతానమును వైరమును కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదువు అన్నాడంట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వలన, కడుపుతో ప్రాకుతూ మట్టి నాకుతూ బ్రతుకుతూ అనే ఒక సర్పాన్ని శపించినటువంటి దేవుడు, మరి తల మీద నిన్ను కొడితే నీవు మెడమ మీద కొడుదువు అని ఎవరినన్నాడు అని ఆలోచించవలసిన బాధ్యత మనందరికీ ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒకవేళ సర్పాన్ని గూర్చే అని అనుకుంటే, ఇప్పటి వరకు మానవ సమాజం అనుకున్నది ఏంటంటే, ఒక సర్పాన్ని మనం తొక్కితే కానివ్వండి, లేదా దాని మీద అది
కుట్టడానికి వీలుండేది మన పాదం గనక ఇది సర్పాన్ని గురించి మాట్లాడిన మాట అని అనుకుంటున్నారండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషిని సర్పం ఒక కాలు దగ్గరే కుట్టడం కాకుండా మనిషి దేహం అంతా ఎక్కడైనా కుట్టగలదు అన్న విషయం మనకు అర్థమైతే, ఇది సర్పాన్ని గూర్చి కాకుండా ప్రత్యేకించి సాతానుతో సాతాన్ను శపిస్తున్నట్టు చెబుతున్న మాట. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది సర్పాన్ని కాకుండా సాతానికి దేవుడు శపిస్తూ చెబుతున్న మాట అని మనకు అర్థమైతే, దాన్ని కూడా ఏమని చెప్పాడంటే, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును అన్నట్టు చూడండి. స్త్రీ సంతానము ఎవరు అని ఆలోచించగలిగితే, ఆదామవ్వలలో నుండి భూమి మీదకి వచ్చిన వారందరూ స్త్రీ వలన పుట్టిన వారైతే, ఏమండి, స్త్రీ సంతానమై పుట్టిన మానవ జాతి అంతా సాతానుని ఎదిరించాలన్న ఆలోచనతో సర్వేశ్వరుడైన దేవుడు స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలగజేసేదను అన్నాడు. అంటే ప్రేమైన దేవుని వలన సాతానును నీ స్త్రీ యొక్క గర్భాన పుట్టిన స్త్రీ సంతానము ఎదిరిస్తుంది అని, అది నిన్ను తల మీద కొడుతుంది అన్నట్టు ఉండ. తల మీద కొడుతుంది అని అన్నాడు అనంటే, మరి ఈ పనిని దేవుడు చేయకుండా దేవుడు చేయకుండా స్త్రీ సంతానానికి ఎంత గొప్ప చెప్పినట్టు. ఏమంటే దేవుడే గనక అంతం చేసింటే జరుగుతున్న ఈ అక్రమాలన్నీ జరగకుండా మొదటి ఆది దంపతులైన ఆదాము దగ్గరనే నిలిచిపోయాయి కదా. మరి ఆ రోజే అంతం చేసి ఉంటే బాగుండేది అని మనం ఆలోచిస్తే, దేవుడు మన మీద పెట్టుకున్న ఆలోచన, దేవుడు మన మీద ఉన్న ఆయన సంకల్పం ఎంతో ఉన్నతంగా ఉన్నప్పుడు, తన కుమారులనుగా తన కుమార్తెలనుగా ఏదో చేతగాని వారుగానో లేదా ఏమి చేయలేని వారుగానో తన ఎదుట కూర్చోబెట్టుకోకుండా, తన ఎదుట మనం ఉండవలసిన విధమేంటి, ఆయన ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వలన మనకు మన పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటి, ఆయన కోరిక ఏంటి అని మనం చూడగలిగితే, మనం పిరికి వాళ్ళు గాను చేతగాని వారు గాను కాకుండా ఎలాగ ఉండాలి అనుకున్నాడనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాటల్లో ఉంటుందండి. దేవుని ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఆయన ఎదుట ఉండాలి అని కోరుకుంటుంది అని ఉంటుందండి. అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే తన మనసులో ఉన్న కోరికను ఎంతో ఉన్నతంగా మనల్ని గురించి ఆలోచించినటువంటి కన్న తండ్రి, సాతానుని అంతం చేయలేని లేదా సాతానుతో పోరాడలేని ఒక చేతగాని వారుగా ఉండకూడదు నా కుమారులు నా కుమార్తెలు అన్న ఆలోచనతో సాతా సాతానుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీ కుమార్ నీ నీకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసి వాళ్ళను నీవు మెడమ మీద కొడదువు, వాళ్ళు నీ తల మీద కొట్టెదవు అన్నాడు. ఏమండి, ఇలా పోటీ పెడతాడా అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లారా, యోబు యొక్క జీవితంలో యోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనందరికీ తెలుసండి. నూదు దేశమందు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి యోబు గారిని ఎక్కడో పరలోకంలో జరుగుతున్న సభలోకి వచ్చినటువంటి సాతానుతో దేవుడన్న మాట మనందరికి తెలుసండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అనగానే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చి తినవనగా, ఎవడు నూదు దేశంలో ఉన్న నా కుమారుడైన యోబు గురించి ఆలోచించితివా అంది అని దేవుడు అన్నాడు అనంటే, ఏమండి అక్కడ పోటీ పెట్టింది ఎవరండి? ఏమండి, నా కుమారుడు క్షేమంగా ఉన్నాడు కదా అని ఊరుకుండొచ్చు కదండి దేవుడు. అలా కాకుండా దేవుడు ఏం చేశాడో తెలుసండి. నిన్ను మించిన వాడు నా కుమారుడు ఉన్నాడన్న గొప్ప సంకల్పంతో, నా కుమారుని గొప్పతనం ఏంటో నీకు తెలియాలన్న ఆలోచనతో సర్వేశ్వరుడైన దేవుడు నువ్వు దేశంలో క్షేమంగా ఉన్నటువంటి యోబు గారిని సాతానుకు అప్పగించి పోటీలో నిలబెట్టింది దేవుడండి. అంటే నా కుమారుడు నిన్ను జయించాడన్న విషయం అర్థం కావాలని, నిన్ను జయించగలిగే శక్తి సామర్థ్యాలు నా గర్భాన పుట్టిన నా స్వరూపాన నా పోలికతో పుట్టినటువంటి నా కుమారులకు ఉందన్న విషయం సాతాను గ్రహించాలని, దాన్ని ఓడించే కెపాసిటీ
నా పిల్లలకుందన్న విషయాన్ని సాతాను తెలుసుకోవాలని యోబు గారిని అప్పగించిన సందర్భాన్ని బట్టి మనకు అర్థమైతే, ఇక్కడ కూడా ఆది కాండము 3వ అధ్యాయము ఆదాములలో జరిగినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలగజేసేదను, నీవు వారిని మెడమ మీద కొట్టెదవు, వారు నీ తల మీద కొట్టెదరు అని అన్నారంటే, స్త్రీ గర్భాన పుట్టినటువంటి నా పిల్లలు నీ తల మీద కొట్టి పైకి వస్తారు అని చెప్పాడండి. వాళ్ళే నిన్ను ఓడించాలి అన్న ఆలోచనతో సర్వేశ్వరుడైన దేవుడు ఏమంటే స్త్రీ సంతానానికి సాతానికి పోటీని పెట్టాడు అని అంటే, ఈరోజు దీన్ని గ్రహించని తెలుసుకోలేను బైబిల్ని చదువుతున్న అనేక మంది విద్యార్థులు, అనేక మంది విశ్వాసులు తెలుసుకోకుండా దేవుడు ఆ రోజు సాతాన్ను అంతం చేయకుండా ఎందుకు వదిలేశారు అన్న ఆలోచనతో ఉండిపోయారండి. కానీ ప్రేమైన దేవుని వలన దీన్ని ఎవరు అంతం చేయాలని వదిలేసి మరి కొంచెం ముందుకెళ్ళి మీరు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, తెసలోనికి రాసిన పత్రిక, తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, తన నోటిని ఊపిరి చేత వారిని సంహరించి, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి అన్నట్టు చూడండి. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వల్లరా, కన్యక గర్భాన పుట్టినటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట మనందరికన్నా ముందు పరలోకంలో దేవుని గర్భాన పుట్టినటువంటి, దేవునికి మొదటి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ధర్మ విరోధి చేసే కార్యక్రమాలన్నిటినీ బయలుపరిచి, అది చేస్తున్న కుయుక్తితో చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మానవ సమాజానికి తెలుసుకునేటట్టు చేసింది యేసుక్రీస్తు ప్రభువారు అండి. ఆయన వచ్చి మాట్లాడితే ఆ ధర్మ విరోధి బయలుపరచబడి ఆగమన ప్రకాశమున ఆయన ఏం చేస్తాడంటే తన నోటి ఊపిరి చేత ఏమండి దాన్ని అంతం చేస్తాడు అన్నాడండి. ఏమండి నోటి ఊపిరి చేత అంతం చేయటం అంటే ఒకసారి ఆలోచించండి ప్రేమిని దేవుని వలన. నోటి ఊపిరి చేత సాతాన్ని అంతం చేసి శక్తి సామర్థ్యాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళికి దయ్యము యొక్క అక్రమాలు, అది జరిగిస్తున్న భయంకరమైన క్రియలను, ఎన్నో పాపాలను మానవ సమాజానికి తెలియచేశాడు అనంటే, ఏమండి శత్రువు యొక్క రహస్యాలు మనకు తెలిసిపోయాయంటే ఏమండి వాడిని అంతం చేయటం మనకి ఈజీ అవుతుంది కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆ ధర్మ విరోధి బయలుపరిచి మరలా ఒకసారి ఆయన రాబోతున్న ఆగమన ప్రకాశమున వచ్చి తన నోటి ఊపిరి చేత దాన్ని అంతం చేస్తాడు అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఏమైనా దాన్ని చేయగలిగాడా అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన, యేసుక్రీస్తు శిలువలో మరణించి మరణాన్ని జయించి మరణము గెలిచిన గనుడుగా ప్రపంచ మానవాళికందరికి కూడా ఆయన యందు విశ్వసిస్తే నిత్య జీవాన్ని అనుగ్రహించే గొప్ప గనుడు, ముల్లోకాలకు చక్రవర్తి, ప్రపంచ మానవాళికి రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ రోజు తిరిగి లేచినప్పుడే సాతాన్ని ఓడించాడన్న సంగతి మనందరికి తెలిసింది. అయితే ఆ రోజు ఓడించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత పూర్తిగా అంతం చేయలేదు అని అంటే, దానికి కావాల్సిన కొంచెం సమయాన్ని ఇచ్చాడండి. అది ఎలాగుందో దాని పరిస్థితిని ఒకసారి మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథాన్ని చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథాన్ని మీరు చూడగలిగితే సాతాను యొక్క పరిస్థితి ఏంటో అర్థమవుతూ, బైబిల్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము
మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ నేను వచనం, 13వ వచనం తల్లి. 11వ వచనం, 13వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల 11వ వచనం నుంచి 12వ వచనం చదువుతాలి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నిటినీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తలిగి బాగుపడిన ఆ మొదటి మృగమునకు భూమియు దానిలోని నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. జాగ్రత్తగా ఆలోచించగలిగితే పరిశుద్ధాత్మ ప్రేరణతో పద్మాసు దీపంలో పరవశుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఆయనకు కనపడుతున్నటువంటి ఒక దృశ్యాన్ని చూసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది చావు దెబ్బ తగిలినదై బాగుపడిన ఒక ఘట సర్పమును నేను చూచి తిని అన్నట్టు చూడండి. దీనికి సావు దెబ్బ ఎప్పుడు తగిలిందో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి దేవుని మనసులో ఉన్న ఆలోచనలు మానవ సమాజానికి తెలియచేసి, ఈ దేవుని యొక్క మాటలకు, దేవుని ఆలోచనలకు, దేవుని యందు విశ్వసించి బ్రతుకుతున్న ఎంతో మంది విశ్వాస వీరులకు సాతాను కుయుక్తితో ఎన్నో దురాలోచనలను తో దేవుని పిల్లలకు చేసిన ఎన్నో భయంకరమైన కార్యక్రమాలను, అపకీర్తి తెచ్చిపెట్టే కార్యక్రమాలను మొదలుకొని ఎలా దేవునికి దూరం చేస్తుందో కూడా తెలియచేస్తూ ఎన్నో విషయాలను తెలియచేసి, యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఇలా బ్రతకాలి, ఇలా దేవుని యందు భయభక్తులు కలవారుగా ఉండాలి అన్న విషయాన్ని ప్రపంచ మానవాళికి తెలియచేసి మరణించి తిరిగి లేచిన ఆ రోజే సాతాను ఏమిటి చావు దెబ్బ తగిలినది అన్నాడండి. ఆ రోజు చావు దెబ్బ తగిలినది గనక చావు దెబ్బ తగిలినదై బాగుపడిన ఆ ఘట సర్పము అన్నట్టు. అంటే ప్రేమైన దేవుని వలన యేసుక్రీస్తు మరణించి తిరిగిలేయటం వలన సాతానుకు చావు దెబ్బ తగిలింది. ఆ చావ కొట్టే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యందు విశ్వసించి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ చావు దెబ్బ తలిగిన ఆ ఘట సర్పాన్ని లేదా సాతాన్ని, దయ్యంని, ఇలా అనేక పేర్లతో పిలువబడుతున్న దాన్ని అంతం చేసే అధికారాన్ని యేసుక్రీస్తుతో పాటు ఆయన యందు విశ్వసించిన మనందరికీ కలగజేశాడండి. ఎందుకంటే దేవుని యొక్క కోరిక ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన చేసిన పని ఏంటంటే, ఇదిగో ఎలాగైతే మనల్ని అందరినీ దేవుడు గనులుగా చూడాలనుకున్నాడో, తన ఎదుటమైన వారుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, గనులుగా చూడాలని దేవుడు అనుకున్నాడు. ఆయన కోరిక తీర్చే పిల్లలుగా మీరుండాలి అని అంటే, నాతో పాటు మీరు కూడా లోకాన్ని జయించాలన్న చక్కటి సందేశాలను, ఎన్నిటినో జీవము కలిగిన మాటలను ఈ మానవ సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసి సాతాను అంతం చేసే పనిని ఈ ప్రపంచ మానవాళిలో క్రైస్తవులమైన మన మీద ఆ బాధ్యతను పెట్టాడు. ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా. తల్లి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. చాలమ్మా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని మనసులో ఉన్న కోరిక
పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు మనకు వివరించి రాస్తూ, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే సాతాను దేవుడు ఆ రోజు ఎందుకు అంతం చేయకుండా ఆపాడు అని అంటే, ఎందుకు ఆపాడు అని ఆలోచించగలిగితే, చావు దెబ్బ తగిలిన ఆ సాతాను వదిలేయటానికి గల కారణం ఏంటని ఆలోచిస్తే, ఏమంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అన్నాడు చూడండి. ఏమండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూసిన మాటను, స్త్రీ యొక్క సంతానమును సర్పము మెడమ మీద కొడితే, ఏమండి స్త్రీ సంతానము నీ తల మీద కొట్టును అని ఆ రోజు దేవుడు ఏ మాటనైతే సాతానుకు చెప్పాడో అదే మాట నెరవేరుటట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన యందు విశ్వసించిన క్రైస్తవ ప్రపంచానికి దేవుడు హక్కుగా ఇచ్చాడు, బాధ్యతగా ఇచ్చాడండి. ఏమనంటే, సాతానుని మీ కాళ్ళ క్రింద చితక తొక్కించే పనిని మీకు అప్పచెప్పాడు అని. ఏమంటే ఈ పనిని చేయవలసిన మనమందరం సాతాన్ని దాన్ని కాళ్ళతో త్రొక్కి దాని తల మీద తొక్కి అంతం చేయవలసిన బాధ్యత భారం మన మీద ఉందన్న సత్యాన్ని క్రైస్తవ సమాజం గ్రహించక, పరిశీలన చేసి దేవుని మనసేంటో ఎరగక, దేవుని గూర్చిన ఆలోచన చెయ్యక, నేను కాకుండా నా దేవుడు ఎందుకు సాతాన్ని అంతం చేయలేదన్న ఆలోచనతో నేటి క్రైస్తవ సమాజం ఉంది. ప్రేమైన దేవుని వల్ల ఏమిటి, దేవుడు ఇంత చక్కగా ఇంత గొప్ప బాధ్యతను మనకు అప్పచెపితే, మీ శత్రువు మన విరోధి అయినటువంటి, మనకు శత్రుగా ఉన్నటువంటి మన విరోధి అయినటువంటి సాతాను తల మీద తొక్కగలిగే ఈ అధికారాన్ని సర్వేశ్వరుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు కల్పిస్తే, దాని తల మీద కాలు పెట్టి తొక్కవలసిన ఈ మనిషి ఏమండి తొక్కకుండా దేవుడు ఎందుకు అంతం చేయలేదని అడగటం మొదలు పెట్టాడండి. ఏమండి ఇది ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వల్లనా. ఇది నిజమైన జ్ఞానవంతమైన లక్షణం అంటారండి. ఏమంటే జ్ఞానము కలిగిన మనిషిగా లేదా క్రైస్తవుడుగా బ్రతికే విధానం మనిషికి అర్థమైందంటారండి. ఇది చేయకుండా ప్రేమైన దేవుని వలన దేవుని మనసేంటో తెలుసుకుంటే ఆయనే మనల్ని ఒకరోజు యోబుని ఎలా గనుడని, నా కుమారుని గురించి ఆలోచించి నా కుమారుడు నిన్ను ఓడిస్తాడని ఎలాగైతే సవాలు విసిరి ఆ రోజు యోబుని పోటీలో పెట్టాడు, ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులమైన మనందరినీ పోటీలో పెట్టాడండి. మనందరము పోటీలో ఉండి సాతాను తలను చితక తొక్కాలనే బాధ్యతను మనకు అప్పచెప్పాడండి. దీన్ని మర్చిపోయారండి. దీన్ని మర్చిపోయి ఒక చోట కూర్చొని ప్రభువా ప్రభు అని ప్రార్థించటము, స్తోత్రం అని చెప్పటం, ఇదే దేవుని పని అనుకుంటుందండి నేటి క్రైస్తవ సమాజం. ప్రేమైన దేవుని వల్ల జాగ్రత్తగా ఆలోచించగలిగితే, సాతానును తల మీద చితక తొక్కే పని ఆయన యందు విశ్వసించిన క్రైస్తవ సమాజానికి అప్పచెప్పాడండి. అది ఎలాగుంటుందో, ఎప్పుడు ఆగమనం దినము వస్తుందో అని మీరు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, మత్తయి సువార్త మీరు ఇందాక చూశారు కదండి, తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆగమన ప్రకాశముల యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి ఊపిరి చేత అన్నాడు కదండి. ఆగమనం ఎప్పుడు వస్తుందో బైబిల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు మాటలను పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమదంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. చాలుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఈ విశ్వం యొక్క అంతం ఒక రోజు వస్తుంది. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి సాతానుని తన నోటి ఊపిరి చేత అంతం చేయాలని అనుకుంటే, దాన్ని మనం చూడాలనుకుంటే, ఆ దినము రావాలి అనుకుంటే, మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తముగా లోకమందంతట ప్రకటించాలన్నాడండి. అప్పుడు అంతం వస్తుంది. రాజ్య సువార్త అండి. సువార్త అనగా వీధికి 4 చర్చిలు ఉన్నాయండి, ప్రపంచమంతా వినపడుతుంది అని అనుకుంటున్నారండి.
ఏమండి? ఇదంతా రాజసువార్తేనని ఆలోచిస్తే, ఏమండి, రాజసువార్త అంటే అర్థం ఏంటో తెలుసండి? రాజాజ్ఞకు తిరుగుండదండి. సువార్త చెప్పే వారికి కూడండి, ఎదురు లేకుండా, తిరుగు లేకుండా ఎవరు ప్రకటిస్తారో వాళ్ళు రాజసువార్త చేసినట్టండి. ఏమండి, దేవుడు దీవించును ఆశీర్వదించును అని చెప్పేవాళ్ళు కాదు. రాజసువార్త అనగా తిరుగు లేకుండా చేసేవారు. ఉదాహరణకండి, త్రియేక దేవుడు అని ప్రకటిస్తారండి. ఎక్కడుందండి బైబిల్లో త్రియేక దేవుడు అంటే? చూపించరు. అంటే ఇప్పుడు ఎవరు తలదించినట్టు? చూపించని ఈ చేతగాని ప్రకటించిన పాస్టర్ తలదించినట్టండి. అదెలా రాజసువార్త అవుతుంది చెప్పండి? అదెలా రాజసువార్త అవుతుందండి? తలదించుకునేది రాజసువార్త అవుతుంది ఎలా అవుతుందండి? అదే తండ్రి, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వివరంగా తెలుసుకొని ప్రకటిస్తేనండి ఎదురు నిలబడి, ఏమండి, మేము ప్రకటిస్తున్న సువార్త, పరలోకములో దేవుడున్నాడు, ఆయన పంపించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు, మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన చెంతనే ఉండి మనల్ని దేవుని వైపు నడిపించుటకు మనలో ఉండి ప్రయాసపడుతున్నాడు. ఆయన ఆలోచనకు తల ఉంచితే మనం నిత్య జీవానికి వారసులం అవుతామని ప్రకటిస్తేనండి అదండి రాజస్వార్త అవుతుంది. బైబిల్లో ఉన్న సాక్ష్యాన్ని చూపించి మేము చెబుతున్న సత్యము ఇది నిరూపించి మాట్లాడగలరండి. ఇప్పుడు ఉదాహరణకు చెబుతున్న మాట, ప్రేమైన దేవుని వలన ఇలా కాకుండా, బైబిల్ని పరిపూర్ణంగా తెలుసుకోకుండా, ఏమండి, 4 మాటలు నేర్చుకుని నేను దైవ సేవకులను అయిపోయామని ఎంతో మంది, ఎప్పుడో ఉన్న దర్శనాలు ఇప్పుడు కలుగుతున్నాయని, ఎప్పుడో జరిగిన కార్యక్రమాలను ఇప్పుడు జరుగుతాయన్న ఆలోచనతో సువార్త ప్రకటిస్తున్న వారందరూ నిజంగా తలెత్తుకుని రాజసువార్త తిరుగు లేకుండా చేయగలరంటే చేయలేరండి. కానీ ప్రేమైన దేవుని వలన రాజసువార్త ప్రకటించటం అంటే అండి, సత్య సువార్తని సరిగా తెలుసుకొని అర్థమయ్యే రీతిగా దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడండి రాజసువార్త చేసేది. అలా చేస్తే అప్పుడు అంతం వస్తుంది అన్నాడు. అంతము వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చండి మనందరము చేస్తున్న పనిని చూసి రాజసువార్త ప్రకటిస్తేనండి, మనం రాజసువార్త ప్రకటించే కొలది ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ప్రేమైన దేవుని వల్లరా, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, ఆ, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఆ. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, వారు విశ్వసించని వారి కొరకు ఎట్లు ప్రార్థన చేయుదురు అండి. ఎంతో మంది చేస్తున్న పనండి ప్రార్థన చేస్తే దేవుని పని. ఇప్పుడు ప్రార్థించటం వల్ల దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని అనుకుంటున్నానండి. అవతల మీరు ప్రార్థన చేసే వ్యక్తి విశ్వాస కాదా కూడా తెలిసి ప్రార్థన చేయాలన్నాడండి. ఏమంటే ఈ క్లారిటీ లేకుండా విశ్వసించని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు గనక ఆయన ఎట్లు వినును అన్నాడండి. కిందికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసండి? 16వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అన్నట్టు ఉంది. రాజసువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించబడితే ఈ రాజసువార్తను అడుగు వేస్తున్న ప్రతి ఒక్కరి పాదములు సుందరములైనవి అని ఆలోచించగలిగితే, ప్రేమైన దేవుని వలన లోకమంతట ఈ సువార్త విస్తరించాలి అనంటే, లోకమంత సువార్త ప్రకటించటానికి క్రైస్తవుని అడుగు ముందుకు పడుతున్న ప్రతి అడుగు సాతాను యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గించటానికి పడే అడుగండి. సాతాను తల మీద పడే మీ అడుగుని ఆపుకొని ఒక చోట కూర్చొని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని సంతోషపడుతుందండి నేటి క్రైస్తవ విశ్వాసుల సమాజం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని వల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి ఈ భూమి మీదికి వచ్చి మహాజ్ఞానాన్ని ప్రకటించి దేవుని మనసులో ఉన్న ఆలోచనలు తెలియచేసి సాతాన్ని ఇలా అంతం చేయాలని మార్గాన్ని చూపించి పరలోకానికి వెళ్ళిపోతే, ఆ మార్గములో నడుస్తున్నామని చెప్పుకుంటున్నా ఈ క్రైస్తవ సమాజం ఎంతమంది సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారు?
ఎంతమంది అండి ఒక చోట కూర్చొని ప్రభువుకి ప్రార్థన చేస్తూ పని చెప్పే దౌర్భాగ్యులుగా మిగిలిపోయారు. ఒకసారి ఆలోచించండి. ప్రేమైన దేవుని వలన ప్రార్థన చేయటం అనగా దేవునికి మన మనవులను చెప్పుకోవటం అండి. ఏమండి, మనం పుట్టక మునిపే మీకు కావాల్సినవి ఏంటో మనకు తెలుసు అన్నాడండి. తెలుసు గనకనే 6 దినాలు కష్టపడి సృష్టిని చేశాడండి. సృష్టిలో లేనిది దేన్నండి మనిషి అడగగలడు చెప్పండి? దేన్ని అడగగలడు చెప్పండి? ఏమండి, ఆరోగ్యం కూర్చుంటారండి. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నువ్వు చెప్పక ముందే కాపాడుకున్న దేవుడు ఏమండి ఈ రోజు మనల్ని కాపాడా. ఆయన చెప్పిన పని చేస్తుంటే సాతాన్ని అంతమొందించటానికి నీ అడుగు ముందుకేయమని నీ పాదములు సువార్త ప్రకటించే నీ పాదములు సుందరములైనవి అని దేవుడు చెబుతున్నాడంటే రాజసువార్త ప్రకటించటానికి నీ అడుగులు కదలపకుండా ఏమండి ఒక్క చోట నిలబడిపోయావంటే ఏం జరిగిందో తెలుసండి? అది మెడమ మీద కొట్టిందండి. మెడమ మీద కొట్టింది గనకనే సువార్త ప్రకటించడానికి సభలు పెట్టించకుండా, రాజసువార్త ప్రకటించకుండా మౌనంగా ఉండిపోయిందండి నేటి క్రైస్తవ ప్రపంచం. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్లరా. రాజసువార్త లోకమందంతటా ప్రకటించబడితేనే అంతం వస్తుంది. ఆ అంత దినం వస్తేనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చి ఆయన నోటి ఊపిరి చేత సాతాన్ని అంతం చేస్తాడు. ఇది తెలుసుకోలేని క్రైస్తవ సమాజం ఏమండి సువార్త ప్రకటించడానికి అడుగు వేయకుండా ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేయటం సువార్త ప్రకటించటం కాదండి. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన సాతాన్ని అంతం చేసే పనిని ప్రతి క్రైస్తవుడికి సర్వేశ్వరుడైన దేవుడు అప్పచెప్పాడండి. ఆ పనిని చేయటానికే సువార్త ప్రకటించమని సమస్త జనులకు సువార్త ప్రకటించే పనిని మనకు అప్పచెప్పాడు. ఎలా ఈరోజు ఇంతవరకు క్రైస్తవ సమాజం సువార్త ప్రకటించకుండా నిలిచిపోయింటే మనల్ని సర్దుకుని ముందుకెళ్ళమని చెబుతున్న మాటను కూడా మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే అపోస్తలులైన కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి అని చూడండి. అది మెడమ మీద కొట్టి ఇప్పటి వరకు సువార్త ప్రకటించకుండా ఆగిపోయారేమో. అపవాది ఆయుష్ పెరగటానికి కారకులుగా ఈ క్రైస్తవ సమాజంలో మనం ఉండిపోయాము. ప్రతి మనిషి కుంటికాలు వెనకకయు సడలిన కాలను సరిచేసుకొని మీ పాదములతో ముందుకు వెళ్ళి సమస్త జనులకు లోకమందంతట సువార్త ప్రకటించడానికి ప్రయాణమైతే మీ పాదములు సుందరమైనట్టుగా దాని తల మీద మీరు నడిస్తే ఏమంటే మనం వేసే ప్రతి అడుగు సాతాను యొక్క తల మీద పడితే దాని అంతము దగ్గర పడుతుంది అని ఇప్పటి వరకు ప్రతి మనిషిని సువార్త ప్రకటించకుండా అనేక మందిని ఆపేసిందండి ఈ సాతాను. ఎందుకంటే తన ఆయుష్ను పెంచుకోవటానికి. ఇది తెలియని క్రైస్తవుడు ఏమంటాడో తెలుసండి? అప్పుడే దేవుడు సాతాన్ని ఆదామవ్వలను మోసం చేసినప్పుడే అంతం చేసి ఉంటే బాగుండేదండి. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడే దేవుడు అంతం చేసింటే మనం ఏమి చేయలేని వారిగా దేవుని ఎదుట నిలబడటం ఆయనకు ఇష్టం లేక ఈ బాధ్యతను అప్పగించాడన్న సత్యాన్ని మనం గ్రహించగలిగితే ప్రేమైన దేవుని వల్ల ప్రతి మనిషి చేయి కలిపి ఇదిగో అన్నగారు ఇంచుమించు 4-5 సంవత్సరాలుగా ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా సువార్త ప్రకటించి ఏమంటే సాతాను అంతమందించటానికి ఒక ఆయుధంలా ఒక రెపన్లా మారిపోయారండి ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సహకారులందరూ. మనం కూడా ప్రేమైన దేవుని వారు విశ్వసించిన మనం అందరం కూడా
అనేక సభలను జరిపించటానికి కనవండి, ప్రార్థన కూడికలను జరిపించటానికి కనవండి, సత్యవాక్యాన్ని సవివరంగా రాజసువార్తను ప్రకటించి దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను మనల్ని మనము దేవుని ఎదుట కనపరుచుకొని అపవాది అంతానికి కారకులమై దేవుడు చేయమన్న పనిని చేసి యేసుక్రీస్తుతో పాటు రాజసువార్తను ప్రకటించి దాన్ని తల మీద తొక్కి అపవాది హంతానికి కారకులుగా మిగిలిపోతాము, లేక సువార్త ప్రకటించకుండా ఒక గదిలో కూర్చుని దేవునికి పని చెప్పి సాతానికి ఆయుష్ పెంచిన వారుగా ఈ లోకంలో మిలిగి ప్రకృతిలో నుండి పాతాళంకి వెళ్ళిపోతాము. ఒకసారి మనల్ని అందరినీ మనం పరిశీలన చేసుకునే బాధ్యత మనందరి మీద ఉందండి. కనుక జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ. ప్రతి మనిషి చేయి కలిపి ప్రతి మనిషిని ప్రేమిస్తూ సత్య సువార్తను ప్రకటించటానికి ఈరోజు ఆ సంఘం ఈ సంఘం అని భేదం పెట్టుకోక, ఏమంటే వీళ్ళకి బైబిల్లో ఓం నామాలు తెలవని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాడని తెలిసి కూడా ఆయన వెంట పెట్టుకున్నాడంటే ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న మనం ఆ సంఘం ఈ సంఘం అని భేదాన్ని పెట్టి ఏమండి ఒకే చోట నిలబడిపోతున్నామంటే మన పాదం మీద ఏమండి అది పాము సర్పము సాతాను కుట్టింది అని చెప్పక తప్పదండి. కనుక ఇలాంటి వాటిని అన్ని సరిచూసుకొని సత్యవాక్యాన్ని రాజసువార్తను ప్రకటించి దేవుని పనిలో మనం కూడా పాలి భాగస్థులమై సాతాను అంతం చేసే పనిలో మన అడుగు ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ ఈ అడుగు పరలోకం వైపు పడితే దేవుడున్న లోకంలో చేరటానికి మనం సిద్ధపడేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నానండి. మంచిదండి. కళ్ళు మూసుకొని తల్లు వంచండి, ప్రార్థన చేసుకొని తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిద్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాన్న. తండ్రి, మీ కృపతో మీ పిల్లలకు మీరు మా కొరకు రాయించిన మీ జీవ గ్రంథంలోని మనసులోని మాటలను మీ పిల్లల ముందుంచాను. విన్న మీ పిల్లలు విన్నట్టుగా, నేను చెప్పినట్టుగా జీవించగలిగే జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ, మీరు రోషము గల దేవుడు, పౌరుషము గల దేవుడు ఉన్నవాడు అయిన మీరు మీ స్వభావాన్ని మీరు మీ పోలిక చొప్పున పుట్టిన మేము కూడా మీతో మేము ఉండాలని అంటే మేము కూడా జయించి రోషము కలిగి భూమి మీద బ్రతకాలన్న ఆలోచనతో మాకిచ్చినటువంటి బాధ్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. ఈ బాధ్యతకు అర్హులుగా మమ్మల్ని తీర్చిదిద్దిన, మమ్మల్ని నడిపిస్తున్న మీ కుమారుడైన యేసుక్రీస్తు మాటలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మాతో పాటు ఉండి మమ్మల్ని మీ వైపు నడిపించుటకు మీ మాటలను ఆలోచింపజేస్తూ మీ వైపు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు చేరువచ్చిన మీ పిల్లలందరూ కూడా తమ పాదములను సరిచేసుకొని మీరప్పజెప్పిన పని రాజసువార్తను ప్రకటిస్తూ సత్యాన్ని వివరించి సాతాను అంతం చేయడానికి పాలిభాగస్తులుగా అడుగు ముందు వేయటట్టు వింటున్న మీ పిల్లలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటూ, మరి ప్రతి ఉదయాన్నే మీ మాటలను వినిపింపచేయాలని, విస్తరింపచేయాలని, మీ రాజసువార్తను ప్రకటించాలన్న ఆలోచనతో ప్రయాసపడుతున్న మీ కుమారుడు సునందమన్న గారిని, ఆయనకు సహకరిస్తున్నటువంటి అనేక మంది పెద్దలకు మీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటూ, మరి ఈ ఉదయకాలంలో మీ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, మరి మీ కుమార్తెను జయమ్మక్క గారికి పారాలసిస్ వస్తుందన్న ఆలోచనతో డాక్టర్లు ఉండగా తండ్రి మీరైతేనే ముట్టి స్వస్థత పరచగల గొప్ప దేవుడని విశ్వసిస్తూ మీకు మొరపెడుతున్నాము నాయన. మీ చిత్తం అయితే ముట్టి స్వస్థత పరచమని వేడుకుంటూ, మరి ఇంకా ఎవరైనా మాకు తెలిసి తెలియక ఈ ఆన్లైన్ కార్యక్రమంలో ఉన్న వారందరూ అనారోగ్యలో ఉంటే దయతో మీ చిత్తమైతే ముట్టి స్వస్థత పరచమని కోరుకుంటూ, మీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే మరొకసారి కూడుకొని మిమ్మల్ని గణపరచగలిగే పరిపూర్ణ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.